ఒక ప్రణాళిక చొప్పున దేవుని యొక్క స్వకీయులైనటువంటి ఇజ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు సొలొమోను రాజును ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు. దేవుడు సొలొమోను రాజును మరి పరిపాలించడానికి, తన స్వకీయులైనటువంటి దేవుని ప్రజలను పరిపాలించడానికి రాజు అయినటువంటి సొలొమోను దేవుడు ఏర్పాటు చేసుకొని తన ప్రజలను ఏ విధంగా మరి ఒక రాజు అయినటువంటి సొలొమోను నడిపించాలనే జ్ఞానముతో, ఆలోచనతో, దైవికమైనటువంటి పద్ధతిలో మరి ఇజ్రాయేలు ప్రజలను నడిపించాలని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి క్రమంలో దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే ఇక్కడ లేఖన భాగంలో చెప్పిన రీతిగా వాక్యము ఏమని సెలవిస్తుందంటే, నా దేవా యెహోవా, నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసులమైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలది అని ప్రార్థిస్తూ ఉంటున్నాడు. ఇజ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోన్ గారు మరి ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని సన్నిధిలో సొలొమోన్ గారు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదని ప్రార్థన చేస్తుంటున్నాడు. మరి సొలొమోన్ గారు ప్రార్థన చేయడంలో ఆంతర్యం ఏంటి? దేవునికి తెలియదా సొలొమోను ఒక బాలుడని? దేవునికి తెలియదా అతనికి జ్ఞానం లేదని? దేవునికి తెలియదా అతన్ని ఏర్పరచుకుంటే పరిపక్వత లేని వ్యక్తి అని? అయినను దేవుడు సొలొమోనును ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, దేవుని యొక్క లేఖన భాగాల్లో చూస్తే జ్ఞానము లేని వారైనా, చదువు లేని వారైనా, అజ్ఞానులైనా, లేకపోతే విద్యను అభ్యసింపని వారైనా, లేకపోతే పలుకుబడి లేని వారైనా, లేకపోతే ప్రాచుర్యంలో లేని పేరైనా ఏం పర్వాలేదు. కానీ ఒక దేవుడు ఒక వ్యక్తి మీద ఒక ప్రణాళిక కలిగి ఉంటే సమస్తము దేవుడు అతనికి అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. వాక్యంలో మనం చూసినట్లయితే మరి సొలొమోను గారు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? నేను బాలుడను, నేను జ్ఞానం లేదు, మరి ప్రజలను నడిపించడానికి నాకు బుద్ధి చాలదని ఎందుకు ప్రార్థిస్తున్నాడు అంటే, దేవుని యొక్క ప్రణాళిక ఎగ్జాక్ట్గా ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపించాలనే సంకల్పంతో మరి సొలొమోను గారు ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే 9వ వచనంలో, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మన జీవితంలో దేవుని సన్నిధిలో అనేక విషయాలు ప్రార్థన చేస్తాం. ఒకవేళ వాక్యంలో చూస్తే ఈ ప్రార్థన తర్వాత మరి యెహోవా గిబియోనులో ఒక రాత్రి వేళ మరి సొలొమోన్ గారికి స్వప్నమందు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలో అడుగుమని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అదేంటి, రాజుకు ఏమి కావాలో దేవునికి తెలియదా? మన జీవితాల్లో కూడా చూస్తే మనం అనేక విషయాలు ప్రార్థన చేస్తాం. అనేక విషయాలు పొద్దున్న లేస్తే ప్రార్థనలో, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతాం, నాకు అది కావాలి, ఇది కావాలి, అవసరతలు ఉన్నాయని ప్రార్థన చేస్తాం. మనకి ఏమి అక్కరుందో దేవునికి తెలియదా అంటే, మరి సొలొమోను గారికి ఏం అవసరం ఉందో తెలియదా అంటే ఏమని సమాధానం చెప్తామంటే, దేవుడు అంటా ఉంటున్నాడు ఏంటంటే, మరి దేవునికి తెలియదా సొలొమోనుకు జ్ఞానం కావాలని, సొలొమోనుకు డబ్బు కావాలని తెలియదా,
లేకపోతే జ్ఞానం కావాలని తెలియదా, లేకపోతే ఇంకొకటి కావాలని తెలియదా అంటే మరి దేవుడికి అన్నీ కూడా తెలుసు. వాక్యంలో మనం చూస్తే మరలా మరి అడగడం ఏంటి, జ్ఞానం కావాలని అంటే అతనికి ఏమి కావాలో దేవునికి తెలుసు. కానీ ఎందుకు అడగమన్నాడు అంటే మరి ఇక్కడ వాక్యంలో చూస్తే సొలొమోను గారి యొక్క ప్రార్థన యథార్థమైనటువంటి ప్రార్థన కాదా అని దేవుడు పరీక్షించడం మనం చూస్తుంటాం. లేకపోతే అవసరం నిమిత్తం అడుగుతున్నాడా, లేకపోతే విలాసాల కొరకు అడుగుతున్నాడా అని దేవుడు మరి క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉంటున్నాడు అనే మరి విషయం తెలుసుకుందామని మరి దేవుని యొక్క ఆలోచనలో మరి సొలొమోను గారి యొక్క మైండ్ను రీడ్ చేస్తూ ఉంటున్నాడు. అంటే ఆయన సొంతంగా అడుగుతున్నాడా, సొంత అవసరతలకు అడుగుతున్నాడా, లేకపోతే దేవుని పరిచర్య కొరకు, లేకపోతే దేవుని ప్రజల నిమిత్తము ఆయన అడుగుతున్నా అని దేవుడు ఆయన యొక్క హృదయాన్ని పరిశీలన చేస్తున్నటువంటి క్రమంలో అదేంటి మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏమనుంది, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. మరి దేవుడు మరి ఇక్కడ చెప్తున్నాడు మనకేం కావాలో ఆయనకు తెలియదా అంటే అన్నీ తెలుసు దేవునికి, కానీ దేవుడు స్టిల్ అడగమంటుంటున్నాడు. కనుక మరి మనకి ఏది అవసరమో దేవుని తెలుసు, ఏం అవసరమో దేవుని తెలుసు. మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేస్తాం, అనేక విషయాలు ప్రార్థన చేస్తాం, మన అక్కర్లన్నీ కూడా దేవుని తెలుసు. కానీ దేవుడు చూసేది ఏంటంటే ఇంటెన్షన్స్ చూస్తాడు. ఏ ఉద్దేశంతో నువ్వు అడుగుతున్నావు, ఎందుకొరకు అడుగుతున్నావు, మన స్వార్థం కొరకు అడుగుతున్నామా, లేకపోతే దేవుని నిమిత్తం అడుగుతున్నామా, లేకపోతే పరిచర్య కొరకు అడుగుతున్నామా అని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. వాక్యం అదే చెప్తుంది, అడుగుడు ఇయ్యబడును, వెతుకుడు దొరుకుడు, తట్టుడు తీయబడును అంటున్నాడు. దేవునికి సమస్తం తెలుసు, అయినా దేవుడు మనస్సును రీడ్ చేసేవాడుగా ఉంటున్నాడు. కనుక అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో ఇక్కడ చూస్తే ఇక్కడ వాక్యం ఏమనుందంటే మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకమందున తండ్రికి తెలియను అని వాక్యం సెలవిస్తుంది. కానీ మన ప్రార్థనలో యథార్థత ఎంతుందో తెలుసుకుందామని దేవుడు అడుగుతుంటున్నాడు. ఒకవేళ మనమే ప్రార్థన చేస్తుంటాం ప్రతిరోజు, ఒకవేళ మనమే ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో, ఉదయం ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో, సాయంకాలం ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దేవుడే మనకు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే ఏమని కోరుకుంటాం మనం? ఏం కోరుకుంటాం మనం? చెప్పండి, ఇక్కడ ఉన్నవారు చెప్పండి, ఏం కోరుకుంటాం మనం? దేవుడు నీకు ఏం కావాలని నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు నీకు ప్రత్యక్షమై నీకు ఏం కావాలని అని అడిగితే ఏం కోరుకుంటాం మనం? చెప్పండి. డబ్బు అడుగుతాం, ఇంకా నువ్వేం అడుగుతాము? బంగారం అడుగుతావా? వెరీ గుడ్. ఇంకా ఏం అడుగుతాం మనం? ఏమడుగుతావు? ఆస్తులు అంతస్తులు అడుగుతాం. కానీ సొలొమోను గారు ఏమడుగుతున్నాడు అంటే మరి సొలొమోను ఏం అడుగుతున్నాడు? తండ్రి నేను చిన్న పిల్లవాడని అంటున్నాడు సొలొమోను దేవుని దగ్గర. ఇంత సువిశాలమైన రాజ్యాన్ని పరిపాలించడకు నాకు జ్ఞానము చాలదు. దేవుడు లిటరల్గా ఆయనకు స్వప్నమందు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమైతే ఈరోజు నాకు ప్రత్యక్షమైన, నీకు ప్రత్యక్షమైన, ఇంకొకరికి ప్రత్యక్షమైన, నీకు ఏమి కావాలి వరం అడుగుమంటే మనం ఏం అడుగుతాం? ఫస్ట్ మన దృష్టి అంతా కూడా డబ్బు మీదకే పోతుంది. కరెక్టే, వాస్తవం అది. ఎందుకు? డబ్బు ఉంటేనే ఈ భూమి మీద బ్రతుకుతాం. ఎందుకు? డబ్బు ఉంటేనే విలాసవంతంగా జీవిస్తాం, డబ్బు ఉంటేనే మంచి బట్టలు వేసుకుంటాం, డబ్బు ఉంటేనే కార్లు తిరుగుతాం, డబ్బు ఉంటేనే మనం చేయవలసినవన్నీ కూడా మనం చేస్తాం. కానీ సొలొమోను గారు అడుగుతుంది ఏంటంటే నేను బాలుడను, ఈ సువిశాలమైనటువంటి ప్రపంచాన్ని, దేశాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం చాలదయ్యా అని ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతూ ఉంటున్నాడు. వివేకం గల హృదయం నాకు దయచేయాలని అడుగుతుంటున్నాడు. వివేకం గల హృదయంతో నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము దయచేయని ప్రార్థన చేస్తున్నటువంటి క్రమంలో దేవుడు అతనికి ప్రత్యక్షం అవడం మనం చూస్తున్నాం.
రాజుకు ఏం కావాలో దానిని అడిగాడు. కానీ అతని ప్రార్థనలో యథార్థమైనటువంటి మనసు ఉంది. అతని ప్రార్థనలో స్వార్థము లేని ఆలోచన ఉంది. అతని ప్రార్థనలో సత్యవంతమైనటువంటి ప్రార్థనతో చేస్తుంటున్నాడు. చూస్తే వాక్యంలో మనం చూస్తే ఇక్కడ ఏమనుందంటే, మరి వివేకం గల హృదయం నాకు దయచేయి అంటున్నాడు. సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి అనుకూలమైంది. ఎందుకంటే ఆయన ప్రార్థనలో స్వార్థము లేదు. ఆయన ప్రార్థనలో మరి పక్షపాతము లేదు. ఆయన ప్రార్థనలో ఇంకొక వ్యక్తిగత సంబంధమైన విషయాలు లేవు. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నటువంటి సమయంలో మరి సొలొమోన్ గారు, నేను రాజును కదా, నాకు ఒక మంచి మెర్సిడెస్ బెంజ్ కారు అని అడగలే. సొలొమోన్ గారు లేకపోతే ఒక మంచి మ్యాన్షన్ అని అడగలే. సొలొమోన్ గారు లేకపోతే నాకు కోర్ట్ క్లాస్ అని అడగలే. తన స్వార్థం కొరకు, తన కుటుంబం కొరకు, లేకపోతే పేరు ప్రఖ్యాతల కొరకు అడగలేదు. ఐశ్వర్యం కోసం ప్రార్థించిన వాడు కాదు సొలొమోన్ గారు. అందుకనే దేవుడు అతనికి జ్ఞానంతో పాటు అడగకపోయినా విస్తారమైనటువంటి ధనాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 32లో ఏమనుంది, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. డబ్బు లేకపోతే జ్ఞానం ఇస్తే జ్ఞానంతో ఏం చేయగలుగుతాడు ఆయన? ఒక రాజు ఇంట్లో నుంచి బయలుదేరాలంటే ఆయన వెనుక కాలువై రావాలి. ఒక రాజు ఇంట్లో నుంచి బయలుదేరుతాడంటే ఆయన వెనుక సైన్యం రావాలి. ఒక రాజు ఇంట్లో నుంచి బయలుదేరుతుందంటే ఆయనకు దారి పొడవునా స్వాగతాలు పలకాలి. ఇవన్నీ జరగాలంటే డబ్బుతో కూడుకున్నటువంటి పని. అయినా సొలొమోన్ గారు డబ్బును అడగలే. ఈరోజు మనం ప్రార్థన చేస్తే మనం దేవుని దగ్గర ఏం అడుగుతాం? దేవా, నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి అని ప్రార్థన చేస్తాం. మనకి ఏది అవసరం ఉందో దేవుని తెలుసు. ఒకసారి 2009లో నేను కూడా లిస్ట్ పెట్టుకొని ప్రార్థన చేసేసాను. నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి అని ప్రార్థన చేశాను. దేవుడు ఏం చెప్పిండు నాకు? నోరు మూసుకొని మొదట నా రాజ్యం నీతిని మొదట వెతుకు అన్నాడు దేవుడు. అప్పటి నుంచి ఎప్పుడు ప్రార్థన చేయాలి? నాకు ఏం కావాలో మొదట ఆయన రాజ్యము నీతిని వెతికితే అప్పుడు మీకు కావాల్సిన అన్నీ కూడా దాని వెనుక వస్తాయని దేవుడు అప్పుడు ఇచ్చిన మర్మంతో ఈ రోజు వరకు కూడా అదే ప్రత్యక్షతో నేను వెళ్తున్నాను. ఇది కావాలి, అది కావాలని ఎప్పుడు నేను అడగలేను. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. నీ ప్రార్థనలో యథార్థత ఉందా? నీ ప్రార్థనలో సత్యం ఉందా? మన ప్రార్థనలో నీతి ఉందా? మన ప్రార్థనలో స్వార్థం ఉందా? మన ప్రార్థనలో పేరు ప్రఖ్యాతల కొరకు ప్రార్థిస్తున్నామా? మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యంలో చూస్తే సొలొమోను గారు మరి చూసినట్లయితే అతడు భోగముల నిమిత్తము ప్రార్థన చేయలే, విలాసాల నిమిత్తం ప్రార్థన చేయలే, తన స్వార్థము కొరకు ప్రార్థన చేయలే, పేరు ప్రతిష్టతల కొరకు ప్రార్థన చేయలే, ఐశ్వర్యం కొరకు ప్రార్థన చేయలే. అందుకే దేవుడు సొలొమోను గారికి జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కొనివ్వడము లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని సంగమా, ఎంత విస్తారం అంటే సొలొమోను అంతటి జ్ఞానవంతుడు, అతడు ఐశ్వర్యవంతుడు. అతను ముందు కాలంలో కానీ అతని తరువాత కాలంలో కానీ ఆయన లాంటి జ్ఞానవంతుడు, ఆయన లాంటి ఐశ్వర్యవంతుడు లేనేలేడు. ఎందుకు అంటే దేవుడి దగ్గర చేసినటువంటి ప్రార్థనలో మరి యథార్థతను దేవుడు సొలొమోను గారి దగ్గర చూశాడు. ఈరోజు మన ప్రార్థనలో యథార్థత ఉందా? మన ప్రార్థనలు ప్రతిఫలం రావడం లేదంటే, ఒకవేళ మన ప్రార్థనలో యథార్థత లోపించిందేమో, విలాసాల కోసం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామా, అందుకనే పొందలేకపోతున్నామేమో, సరి చేసుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన విని ప్రతిఫలం ఇచ్చేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుందంటే, 1వ వచనం హబక్కూకు గ్రంథం 1వ వచనం 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవల చెట్లు కాపు లేక ఉండినను, చేనిలో నాయన పైరు పంటకు రాకపోయినను,
గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. చూసారా, మన జీవితంలో మనకు దేవుని నమ్ముకుంటాం, దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకుంటాం, దేవుని అనుసరించాలని తీర్మానం చేసుకుంటాం. అయితే మన ఆత్మీయమైనటువంటి స్థితిలో మనం ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో, మనం ఆత్మీయంగా దేవుల్లో ఎదుగుతున్నటువంటి క్రమంలో ఈ లోకంలో మన కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇబ్బంది కొలుమిలో కొట్టుమిట్టాడతాం. అప్పుడు అనుకుంటాం, నేను బయట వేరే పనులు చేసుకుంటే నాకు డబ్బు వస్తుంది. వేరే రకంగా లోకంలో అనేకులు దేవుని ఎరగని ప్రజలు తినుతున్నారు, తాగుతున్నారు, సుఖిస్తున్నారు. కానీ నేను దేవునిలోకి వచ్చి దేవుని కొరకు పవిత్రంగా యథార్థంగా నేను జీవిస్తున్నా అంటే నాకే ఎందుకు ఈ కష్టాలు అంటాం, దేవుని నిందిస్తాం, దేవుని అవమానపరుస్తాం, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తాం, దేవునికి అయిష్టంగా మనం బ్రతుకుంటాం. కానీ దేవుడు చూసేది మన ప్రార్థనలో యథార్థత. ఇక్కడ ప్రవక్త గారు హబక్కూకు గారు ఏమని ప్రార్థన చేస్తుందంటే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఓలివల చెట్లు కాపు లేక ఉండినను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తా. నువ్వు ఆనందిస్తావా యెహోవా యందు? నీకు భోజనం లేకపోయినా, నీకు ఇల్లు లేకపోయినా, నీకు విలాసాలు లేకపోయినా, నీ చేతిలో డబ్బు లేకపోయినా, నీకు కావాల్సింది నీకు ఏది నీలో లేకపోయినా, నువ్వు దేవుని యందు ఆనందిస్తావా? అది నా ప్రశ్న. ప్రవక్త అయిన హబక్కూకు గారు చెప్తున్నారు, నాకు ఏది లేకపోయినా ఏం పర్వాలేదు, కానీ నాకు కావాల్సింది ఎవరంటే దేవుడే. దేవుడే నాకు కావాలి. నా జీవితంలో దేవుడు ఉండాలి. నా జీవితంలో ఏది ఉన్నా లేకున్నా నా జీవితంలో దేవుడు మాత్రమే ఉండాలి. వాక్యంలో చూస్తే నా రక్షణాధారమైన, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తా. ఒక రోజులో 3 పూటలు తింటాం. ఆ 3 పూటలకు కావాల్సినటువంటి తిండి భోజనం లేకపోతే దేవుని స్తుతిస్తామా? మరుసటి రోజు నీళ్లు కూడా ఉండవు, దేవుని స్తుతిస్తామా? హబక్కూకు గారు అదే చెప్తున్నాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఓలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, నా దేవుడే నాకు కావాలి. నా దేవుని యందే నేను ఆనందిస్తా. నేను దేవుని కొరకే బ్రతుకుతా. నో మ్యాటర్ నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ రీతిగా నేను భూమి మీద నిందల పాలవుతున్నా, నేను నా బ్రతికినన్ని రోజులు దేవుని కొరకే సాక్షి బిడ్డగా నేను జీవిస్తానని ప్రవక్త అయినటువంటి హబక్కూకు గారు చెప్తుంటున్నారు. ఈరోజు మనం చెప్తామా? మన ఆత్మీయ స్థితి ఎక్కడుంది? 19వ వచనంలో చూస్తే, ప్రభువు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించు. అంటే దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, ఏమి ఉన్నా లేకపోయినా నువ్వు దేవుని తట్టే చూస్తే దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నతమైన స్థలముల మీద ఆయన నన్ను నడవజేస్తాడంట. మనం ఏమనుకుంటాం? ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని ఫస్టే డిసైడ్ అవుతాం. ఉన్నతమైనటువంటి స్థితిలో వెళ్ళాలి, నేను అందరికంటే ముందు నేనే వెళ్ళాలి, అందరికంటే ముందు నేనే ఎక్కాలి, అందరికంటే ముందు నాకే పేరు రావాలి, అందరికంటే ముందు నేనే ఉండాలి ఉన్నతమైన స్థితిలో అని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తా ఉంటాం. కానీ దేవుని ప్రణాళికలో ఆలోచన లేకపోతే మనం పడిపోతాం. వాక్యం ఏం చెప్తుందంటే, ఏది ఉన్నా లేకపోయినా నేను దేవుణ్ణే ఆనందిస్తా, ఏది ఉన్నా లేకపోయినా దేవుని కొరకే బ్రతుకుతా, ఏది ఉన్నా లేకపోయినా దేవుడే నా జీవితం అని ఎప్పుడైతే అంటామో అప్పుడు దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మన పొజిషన్ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాం.
మనం ఏం చేస్తాం? మనమే కష్టపడతాం. ఆ పైకి వెళ్ళాలంటే, ఆ స్థానానికి వెళ్ళాలంటే మనమే ఎక్కుతాం. ఒక నిచ్చెన వేసుకుంటాం, లేకపోతే ఇంకొకటి చేస్తాం. ఏదో రకంగా మన స్నేహితుడు పోతుందంటే మనం కూడా ఆనకంటే ముందు పోయి చేరుకోవాలని అనుకుంటాం. కానీ ఏది ఉన్నా లేకపోయినా ఆ స్థానానికి వెళ్ళాలంటే ఒక నిచ్చెన కావాలి, లేకపోతే ఇంకొకటి కావాలి. ఫ్రెండ్స్ అనుకున్నటువంటి డబ్బులతో సమకూర్చుకొని వాడు ఎక్కాలని ప్రయత్నం చేస్తారు. మనకి ఏది లేకపోయినా నిలబడి చూడు, దేవునికి అవకాశం ఇవ్వు, దేవుని కొరకు జీవించు, దేవుడు చెప్పిన పనిలో నమ్మకంగా ఉండు. దేవుడు ఏ పని చెప్తాడో ఆ పనిలో నమ్మకంగా ఉంటే నువ్వు అడగక ముందే దేవుడు నీకు ఉన్నతమైన స్థానాన్ని తీసుకుపోతాడు. దేవుడు హల్లెలూయా. సొలొమోన్ గారు చేసింది కూడా అదే. దేవుడు ప్రత్యక్షం కాగానే, దేవా ఈ లక్షల మందిని నేను పరిపాలించడానికి నాకు మంచి ప్రొటెక్షన్ ఇవ్వు, నాకు మంచి వాయిదాలు ఇవ్వు, లేకపోతే నాకు మంచి విలాసమైనటువంటి ఇల్లు ఇవ్వు, లేకపోతే బాంబ్ ప్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కట్టి నాకు అనగలే. ఆయన కోరింది ఏంది? జస్ట్ జ్ఞానం, విజ్డమ్, అంతే. దేవునికి తెలుసు సల్మోన్ రాజుకి ఏం కావాలో అవన్నీ, దాంతోపాటు డబ్బు కూడా ఇవ్వడం మనం చూస్తూ ఉంటున్నాం. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఎందుకున్నాడంటే కేవలం మనం అనుకుంటాం మన భౌతిక అవసరతలు తీర్చడానికే అన్నట్లు మన ప్రార్థనలన్నీ కూడా శారీరక అవసరాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మన వ్యక్తిగత అవసరతల వైపు మనం ఎప్పుడైతే తిరుగుతామో వాటికి దేవుడు పరిగణలోకి తీసుకోడు. కానీ దేవుని పనిలో నిమగ్నమయ్యే రీతిగా మన ప్రార్థన ఉండాలి. అంతేకాదు, దేవుడు మన శారీరక అవసరాలు తీర్చడానికి మాత్రమే మనము దేవుణ్ణి పరిమితం చేస్తాం. అది కాదు దేవుడు కోరుకునేది. ఒక మాటలో చెప్పాలంటే మనం ఒక బాస్, ఆయన ఒక సర్వెంట్ లాగా మన ప్రార్థన ఉంటుంది. ఎంతసేపు నాకు అది తీసుకురా, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, మా నాయనకు అది కావాలి, ఇంకోరికి ఇది కావాలి, ఇవన్నీ ప్రార్థన చేస్తాం. అవన్నీ కావాలని దేవునికి తెలుసని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అక్కడ రాయబడింది. చేయవలసింది ఒకటే, దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావా ప్రియ దేవుని సంగమా? ఇది కావాలి, అది కావాలి, నా కోసం అది చేయి, ఇది చేయి అన్నట్లు మనం ప్రతిరోజు కూడా దేవుని అడుగుతాం. కానీ హబకుక్కు ప్రార్థనలో ఒకసారి మనం పరిశీలన చేస్తే, హబకుక్కు ప్రవక్త అయినటువంటి హబకుక్కు గారు చేసిన ప్రార్థనను మనం పరిశీలన చేస్తే, అతను ప్రార్థనలో ప్రస్తావించినవి ఏంటి అంటే అంజూరపు చెట్లు నెంబర్ 1, నెంబర్ 2 ద్రాక్ష చెట్లు, నెంబర్ 2, నెంబర్ 3 ఓలివల చెట్లు, నెంబర్ 4 చేనిలో పైరు, గొర్రెలు, పశువులు. ఇవన్నీ కూడా భౌతిక అవసరాలకు సంబంధించినవే, భౌతిక అవసరతలకు సంబంధించినవే. వీటిలో దేనినైనా ఆయన ఆశించడం లేదు. చూడండి ఇక్కడ వాక్యం ఏముంది? ద్రాక్ష చెట్లు భౌతిక అవసరతనే, ఓలివ చెట్లు భౌతిక అవసరతనే, చేనిలో పైలు భౌతిక అవసరతనే, గొర్రెలు, పశువులు, ఇవన్నీ కూడా ఫిజికల్ నీడ్స్, భౌతిక అవసరతలే. ఇవన్నీ నాకు ప్రతికూలంగా మారినప్పటికీ ఒక మామిడి తోట పెట్టినాం అనుకోండి, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి దాంట్లో మామిడి పనులు రావు. ద్రాక్ష తోట పెట్టినాం, ద్రాక్ష పనులు రావు. అప్పుడు ఏమవుతుంది? రైతుకు నష్టం వాటిల్తుంది. ఆ రైతు అంటాడు అప్పుడు, నాకు ఇవన్నీ రాకపోయినా నాకు దేవుడే చాలు అంటాడా? ఒక 10 ఎకరాలలో మొత్తం వరేస్తాం, పంట కోసుకున్న టైంకు వడగల్ల వానమై మొత్తం నష్టమవుతుంది. అప్పుడు దేవుడే నాకు ఆధారం అంటమా అనా? కానీ ప్రవక్త అయినటువంటి హబకుక్కు గారు అంటున్నాడు ఏంటంటే, వీటన్నిటిలో దానిని ఆశించడం లేదు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా మారినప్పటికీ నేను నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషిస్తా అంటున్నాడు. ఆ ప్రార్థన ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో దేవుడు తీసుకుపోయి నేను ఉన్నతమైన స్థలంలో కూర్చోబెడతాడు దేవుడు. అది ఆయనకున్నటువంటి శక్తి. ఈ మధ్యాహ్నకాల వేళలో, ఈ ఉపవాస దినమున నువ్వు దేవుని నుండి ఏం ఆశిస్తుంటున్నావు? దేవుని నుండి ఏం కోరుకోవాలని ఆశిస్తుంటున్నావు? సొలొమోను ప్రార్థనలో మనము చూసినట్లయితే ఆయన భౌతిక అవసరతల నిమిత్తం అడగలేదు, కానీ ఆయన దేవుని ప్రజలను ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా ముందుకు సాగనీయాలి, ఏ విధంగా వారిని నడిపించాలనే తపనతో దేవునిలో ప్రార్థన చేస్తున్నటువంటి తరుణంలో స్వప్నమందు దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఆయనకు జ్ఞానము ప్లస్ డబ్బు కూడా ఇవ్వడం మనం చూస్తూ ఉంటున్నాం. హబకుక్కు శారీరక ఆశీర్వాదాలు ఎంతో ఆనందించేవాడు కాదండి.
తన ఆత్మను రక్షించే దేవుని యందు ఆనందించేవాడుగా ఉన్నాడు. మనమైతే శారీరక ఆహారం కోసం ప్రయాసపడుతూ తద్వారా బలాన్ని పొందాలని ఆశపడుతుంటే, హబక్కుకైతే దేవుడు ప్రభువు యెహోవా నాకు బలం అంటున్నాడు. ఆయనే నా బలమైతే ఏ బలహీనత మన ముందు నిలవలేదు. ఆయననే మన బలమైతే. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఏం ప్రార్థన చేస్తున్నావు? దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన ఏంటి? దేవుని మాటకు, దేవుని వాక్యానికి అనుకూలంగా నువ్వు ప్రార్థిస్తున్నావా? అంతేకాకుండా ఇక్కడ చూస్తే మరి ఉన్నతమైనటువంటి స్థితిలోకి నువ్వు చేర్చబడాలని దేవుడు కోరుకుంటుంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ఒక డబ్బలో పెట్టి దేవుణ్ణి లిమిట్ చేస్తాం. కానీ ఆయన అన్లిమిటెడ్ గాడ్, ఆయన అపరిమితమైనటువంటి దేవుడు అండి. ఆయన చిత్తానుసారంగా మనం బ్రతికే సమస్తము ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన నడిపిస్తాడని ఆయన చెప్తున్న మాటల్లో అంతులేని విశ్వాసము ఆ ప్రార్థనలో మనకు కనిపించడం మనం చూస్తూ ఉంటాం. మన జీవితంలో కూడా మనం కూడా ఆత్మీయతలో ఎదుగుతూ దేవుని చిత్తాన్ని పరీక్షించే వరంగా ఉందాం. అంతేకాకుండా ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి దేవుని చిత్తం మనలో నెరవేరే ప్రార్థన ఎట్లుండాలంటే, 1 తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వరకు మనం చూస్తే ఇక్కడ వాక్యము ఇక్కడ రాయబడింది ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఉంటుంది. అక్కడ 1 తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఇక్కడ ఏమనుందంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. మీ బైబిల్లో ఉందా? ఏమని రాయబడింది అక్కడ? రిజాయిస్, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఉండాలి? నీకు 10 లక్షల అప్పు ఉంటే సంతోషంగా ఉంటావా? నీ శరీరంలో మరి అనారోగ్యం ఉంటే సంతోషంగా ఉంటావా? నీ కుటుంబంలో తినడానికి తిండి లేక సంతోషంగా ఉంటావా? లేకపోతే నీ కుటుంబంలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో నువ్వు సంతోషంగా ఉండవా? అంటే ఉండలేం మానవులం మనం. కానీ దేవుని వాక్యము చెప్తుంది ఏంటంటే, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. నీకు ఉన్నా నీకు లేకపోయినా నువ్వు మాత్రము దేవుని యందు సంతోషంగా ఉండాలని వాక్యం చెప్తుంది. అంతేకాదు, సంతోషంగా ఉండడమే కాదని ఎడతెగక ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎంతమంది చేస్తాం? దేవుడు ఇచ్చినప్పుడే దేవునికి స్తోత్రము కలుగును గాక అంటాం. దేవుడు ఇచ్చినప్పుడే దేవుడు నా ఎడల అద్భుతం చేసిండు, దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటాం. దేవుడు ఇవ్వకపోతే నేను ఎంత నమ్మకం ఉన్న దేవుడు నాకు ఏం చేసిండు అంట. చాలా మందిని చూస్తాం. ఒకరు అంటారు, దేవుడు నాకు ఏం చేసిండయ్యా, మా ఇంట్లో వాళ్ళు చనిపోయారు, మా భర్త చనిపోయిన అంటారు. ఎందుకంటారు? దేవుని గొప్పతనం తెలియదు, దేవుని ఔన్నత్యం తెలియదు. హబక్కుకు ప్రవక్త చెప్తున్నాడు, ద్రాక్ష చెట్లు వచ్చినా ఫలించినా ఫలించకపోయినా, ఏది ఉన్నా లేకున్నా నేను దేవుని అందే ఆనందిస్తా. ఎందుకంటే ఆ దేవుడే నన్ను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఆ దేవుడే మనల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తాడు. వాక్యం అదే చెప్తుంది, ఏది ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండడంతో పాటు ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఎడతెగక ప్రార్థన చేయాలి? ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. వాక్యం చెప్తుంది ప్రతి విషయం నందు. అంటే ప్రతి విషయం అంటే ఈరోజు 100 రూపాయలు ఉంటాయి, రేపు 100 రూపాయలు ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపు 200 అవసరం వస్తాయి, డబ్బులు ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్తుంది ఇక్కడ 18వ వచనంలో, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అంట. ఏంటంట? దేవుని చిత్తం ఏంటి? ఉన్నా లేకపోయినా దేవుని స్తుతించడమే దేవుని చిత్తం. సంతోషం కలిగి ప్రార్థించాలి. ఆ ప్రార్థన కృతజ్ఞతతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. కృతజ్ఞత లేకుండా, ఇక్కడ వాక్యం చూడండి, ఇక్కడ ఏమన్నది? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. నో మ్యాటర్ నీకు కష్టమున్నా, సంతోషమున్నా, దుఃఖమున్నా, వేదనున్నా, నువ్వు నలిగిపోయినా సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట
దేవునికి యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏంటి దేవుని చిత్తం? దేవుని చిత్తం ఏంది? నువ్వు శ్రమలు అనుభవించడం కూడా దేవుని చిత్తమే. నువ్వు కష్టాలు అనుభవించడం కూడా దేవుని చిత్తమే. నువ్వు నలిగిపోవడం కూడా దేవుని చిత్తమే. నీ కుటుంబంలో శ్రమలు రావడం కూడా దేవుని చిత్తమే. అయినా నువ్వు సంతోషంగా ఉండి ఎప్పుడైతే ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు దేవుని యొక్క మహిమలోకి. అది దేవుని ప్రణాళిక. అప్పుడు దేవుని చిత్తంలోకి నిన్ను నడిపిస్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటారు, సాష్టాంగపడి నమస్కారం చేయండి అంటే మేము చేయం. నువ్వు చంపినా చంపకపోయినా మేము చేయము. దేవుడు వచ్చి మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా మేము మాత్రం సల్యూట్ కొట్టాం. చలో తీసుకుపోయి అగ్నిగుండంలో పడేశారు. వాళ్ళు జడియలేదు. దేవుడు వారితో పాటు ఉన్నాడు, వారిని కాపాడాడు. అది దేవుని చిత్తం. సంతోషము కలిగి ప్రార్థించాలి. అయితే మనకు ఒక సందేశం రావచ్చు. మనకు దేవుడు జ్ఞాపకం వచ్చేది కష్టాలు వచ్చినప్పుడే, లేకపోతే మనం ప్రార్థించేది కూడా అప్పుడే. డబ్బులు 1,00,000 రూపాయలు నేను ప్రార్థన చేస్తామా? ప్రార్థన చేయాలంటే సమయం ఉండదు, అలసిపోతాం. డబ్బులు ఉన్నప్పుడు, కష్టం లేనప్పుడు ప్రార్థన చేస్తామా? చేయం. అలాంటప్పుడు కష్టాల్లో ఎట్లా సంతోషంగా ప్రార్థించగలం? ఎట్లా ఉండగలం? ప్రార్థించడం మానేసామంటే దేవునితో మాట్లాడడం మానేసినట్లే అవుతుంది. కనుక మన జీవితంలో మనము మన పొరుగు వారితో కొంతకాలం మాట్లాడడం మానేసి మరలా వారితో అవసరం నిమిత్తం వాళ్ళతో మాట్లాడాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మన ఇంటి వారు పక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళతో అవసరం ఉన్నప్పుడు మాట్లాడి, అవసరం లేనప్పుడు మాట్లాడి, మరి తర్వాత వాళ్ళతో ఎడబాప మాట్లాడితే మళ్ళీ అవసరం పడ్డానికి మళ్ళీ మాట్లాడాలంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. అది కూడా అంతే. దేవునితో మాట్లాడడం స్వేచ్ఛగా మాట్లాడలేం. వారి స్పందన కూడా అట్లే ఉంటుంది. వీడు అవసరం ఉన్నప్పుడే వస్తుంది నా దగ్గరికి, అవసరం ఉన్నప్పుడే మంచిగా మాట్లాడతాడు. అవసరం తర్వాత మనం ఎవరు వాళ్ళెవరు అన్న రీతిగా ప్రవర్తిస్తాం. అలా కాదు. దేవుడు మన ఎడల చేసినా చేయకపోయినా హబక్కూకు ప్రవక్త అంటుడు, ద్రాక్ష చెట్లు, ఓలీవల చెట్లు, పైరులో చేను అవి ఉన్నా లేకపోయినా నేను దేవుని యందే ఆనందిస్తాను. ఇంతకీ కష్టాల్లో సైతం సంతోషంతో ఎట్లా ప్రార్థించగలం? ఆయన శక్తివంతుడు, ఆయన నన్ను రక్షించేవాడు, నాతో ఉన్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నా యందు ఆనందిస్తాడు అనే చిన్న తలంపుతో శోధనలో సహితము దేవుణ్ణి మనము ప్రార్థించే రీతిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు అక్కడికి స్థానానికి తీసుకెళ్తాడు.